హాయ్ అండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. చూసారా, ఇంత ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత అయితే దాంట్లో అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. అన్ని ఐటమ్స్ కలిసిలా బాగా కలుపుకొని 5 మినిట్స్ అయితే మూత పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఉల్లిపాయలు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా అయితే తిప్పుకోండి. తర్వాత అయితే సాల్ట్ వేసుకొని మొత్తం అంతా పట్టేలాగా మళ్ళీ బాగా కలుపుకోండి. తర్వాత అయితే కనబడుతున్న విధంగా కారం, గరం మసాలా, పసుపు అయితే వేసుకుని బాగా తిప్పుకోండి. అలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పుకోండి. అలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. తర్వాత అయితే స్టవ్ సిమ్లో పెట్టి బౌల్లో సగం వరకు వాటర్ తీసుకొని 2 స్పూన్లు అయితే శనగపిండి అయితే యాడ్ చేసుకోండి. 2 స్పూన్లు శనగపిండి వేసిన తర్వాత బాగా వాటర్లో కలిసేలాగా అయితే కలుపుకోండి. తర్వాత అయితే మనం కలుపుకున్న శనగపిండిని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. స్లోగా అయితే దీంట్లో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. అలా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తిప్పుకుంటూ ఉండండి. అలా ఒక 5 మినిట్స్ తిప్పుతూ ఉండండి. అలా 5 మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా తిప్పుకోండి. చూసారు కదా, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. పూరీల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. మీరు దీన్ని అయితే 50% కుక్ చేసుకుంటే సరిపోద్ది. అదే 50% బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆనియన్ పంటికి బాగా తగులుతుంది. ఆనియన్ బాగా కుక్ అయితే బాగోదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు పూరీలోకి కావాలితే పూరీల్లోకి, చపాతీల్లోకి అయితే చపాతీల్లోకి వేసుకుని తింటే ఉంటుందండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మనం అయితే చపాతీతో ట్రై చేస్తున్నాం, అందుకే చపాతీ చేసుకుంటున్నాం. అంతేనండి, వేడిగా మన చపాతీ రెడీ. అలాగే మన చపాతీ కర్రీ రెడీ. ఈ రెండు కలిపి అయితే పట్టు పట్టేద్దాం పదండి. అలా చపాతీలో ఈ కర్రీ వేసుకొని చిన్న ముక్క తీసుకొని తింటే ఉందండి సూపర్ అంటే సూపర్. ఆనియన్ ముక్కలు అలా మధ్యలో తగులుతుంటే చాలా బాగుందండి. ఇట్లు మన కోనసీమ.